సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి, ఆర్థిక ప్రగతిని సాధించండి. మహిళా సంఘాలకు రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ పిలుపు. లింగాపూర్లో హాస్టల్ భవనం ప్రారంభం. ఓసీపీ ప్రాజెక్టులో ఫేజ్ 2 పనులు ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ మనోహర్ రావు. దొంగతనాల నివారణ కోసం కని వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు. కనీస వేతనాల సాధన కోసం సమ్మెబాట పట్టిన ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్లు, క్లీనర్లు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీ. చూద్దాం. మహిళాభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో గల మహిళా సమాఖ్యల సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఉన్నతులుగా రాణించాలని కోరారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం అనేక అవకాశాలను కల్పిస్తూ సబ్సిడీ సౌకర్యాన్ని కూడా అమలు పరుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తన కార్యాచరణను కూడా వివరించారు. ₹1,00,000 అప్పని 50,000 అప్పన్నారు. ముందు 50,000 పోయింది, ₹1,00,000 అయింది. మళ్ళీ విడతకు వస్తే 2.5 లక్షలు అయింది. మళ్ళీ విడతకు వస్తే 5 లక్షలు అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నాడు, 10 లక్షలు ఇవ్వండి అంటున్నాడు. అంటే ఇంకొక విడత 7.5, ఇంకొక విడత 10, అట్లా ఇంకో 2 విడతల్లో 10 లక్షలు వస్తాయి. ఈ 10 లక్షలు పెడితే 15 మందిని ఏదైనా కార్యక్రమం చేస్తే ఈ 10 లక్షలు మీ పెట్టుబడి. మీరు ఏదైనా స్కీమ్ తీసుకున్నారు, ఒక 5 లక్షల స్కీమ్ తీసుకున్నారు అనుకోండి, దానికి సబ్సిడీ వస్తుంది. ఈ 10 మంది కలిసి వ్యాపారం చేస్తే మీ తరఫు 8 లక్షల పెట్టుబడి కింద మీ దగ్గర పైసలు ఉన్నాయి. బ్యాంకు నుంచి మీకు అప్పు వస్తుంది. దాంట్లో రా మెటీరియల్ కానీ ఇంకేదైనా పెట్టండి, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీరు వ్యాపారస్తులు అయిపోతారు. అట్లా చేయం. మనం ఏం చేస్తాం, 5 లక్షల అందరం పంచుకుంటాం. అంటే మంచి స్కీములు వచ్చినప్పుడు దాంతో మిషన్లు కొనుక్కొని మన దగ్గర ఉన్న పెట్టుబడిగా పెట్టి మనం ఏదైనా వస్తువులు తయారు చేసి అమ్మాలి. కానీ మీరు పట్టుబడితే, మా టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు వీళ్ళంతా పట్టుబడితే ఇవన్నీ ఇప్పటికి కూడా జరుగుతాయి. ఇప్పటికి కూడా మనం సక్సెస్ఫుల్గా చేయవచ్చు. నేను మీరు కోరుకునే ఏంటంటే ఏదైనా ప్రొడక్షన్ సైడ్ పోవాలి. సర్వీస్ కానీ ప్రొడక్షన్ కానీ ఏదో ఒకటి తయారీ రంగం పోతే ఏమవుతుంది, రోజుకు ఒక 4 గంటలు మీరు పని చేసుకున్నా, 5 గంటలు పని చేసుకున్నా, ఏదో ఇంటికి కొంత ఖర్చు ₹100 మనకు మిగిలిన ఇంటి మన భర్తలు సంపాదించేదానికి కొంత మనది కూడా సహకారం ఉంటుంది అని ఒక భవనానికి నేను ₹4 లక్షలు ఇస్తా. దాంతో భవనం కట్టుకొని అది ఒక మీ మహిళా మీటింగ్లకే కాకుండా మీ దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు అయినప్పుడు కూడా దాన్ని వాడుకోండి. అందరికి ప్రజలకు వాడుకొచ్చేటట్టుగా, పక్కన సమయకు వాడుకొచ్చేటట్టుగా. డివిజన్ కార్పొరేటర్ బాబుమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాలి రాజమణి, పిఆర్పి రాజయ్య, సిఓ ప్రియదర్శిని తదితరులతో పాటుగా మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న పోటీని తట్టుకునేలా సింగరేణియులందరూ సమిష్టి కృషి చేసి నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ మనోహర్ రావు పేర్కొన్నారు. ఆర్జీ పరిధి ఓసీపీ2 ఫేజ్ 2 పనులను ప్రారంభించి మాట్లాడారు. ఆయిల్ ధరలు తగ్గడంతో బొగ్గు ధర పడిపోవడం జరిగిందని, బొగ్గు వెలికి తీసే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే పోటీని తట్టుకునేలా అవకాశం ఉంటుందని అన్నారు. యంత్రాల వినియోగాన్ని సమృద్ధిగా వినియోగించుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవాలని సూచించారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తూ రక్షణ నాణ్యతను తప్పక పాటించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సరిపడా విద్యుత్తు అందించేలా బొగ్గును సప్లై చేయడం మన బాధ్యతగా గుర్తెరగాలన్నారు. రాబోయే రోజుల్లో భూగర్భ గళ్ల ద్వారానే బొగ్గు తీయవలసి ఉండగా లోతు ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టుల ద్వారా బొగ్గును వెలికి తీయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మళ్ళీ వదిలిపెట్టకుండా జాతీయ సంపదను పూర్తిగా ప్రజా ఉపయోగంగా ఉండే విధంగా మనం మళ్ళీ ఓపెన్ కాస్ట్ ద్వారా తీయడానికి ప్రణాళిక రచించాము. దాన్ని మరి అతి పటిష్టంగా అమలు పరుస్తున్నటువంటి మరి ఓసీ3 యంత్రాంగాన్ని, యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, మిత్రులు చెప్పినట్టుగా ఓసీ3 ఇంతకుముందు అందరు చెప్పేవారు అదొక వైట్ ఎలిఫెంట్ అని. అంటే వైట్ ఎలిఫెంట్ అంటే చూడడానికి చాలా బాగుంటుంది.
కానీ దాని ఖర్చు ఎక్కువ, దాంతో పని తక్కువ అని కంపెనీ మొత్తం ఒక అపవాదం ఉంది. దాన్ని మీరు వమ్ము చేస్తూ లేదు, మేము కూడా ఈ సంస్థ యొక్క ప్రగతిలో భాగం పంచుకుంటాం, మేము కూడా భాగం పంచుకోవడమే కాదు అందరికంటే ముందుంటాము, దారి చూపెడతాము, అందరికీ మార్గదర్శనంగా మిగిలిపోతామని చెప్పి రుజువు చేసేందుకు ప్రత్యేకంగా శ్రీ విజయపాల్ రెడ్డి గారిని, మీ యొక్క గుర్తింపు ప్రాతిష్ఠిక నాయకుల్ని, అధికారుల్ని, ఉద్యోగులు అభినందిస్తున్నాను. నాకు మొదటి నుంచి ఈ గనిపైన ఎంతో విశ్వాసం ఉంది. ఇక్కడ ఉద్యోగులు సమర్థవంతులు, మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కొని దాన్ని అధిగమించి లక్ష్యాలు ఛేదిస్తారని. కాకుంటే ఇంత మిత్రులు చెప్పినట్టుగా సరే కొంత మన తప్పు కావచ్చు, కొంత బయట పరిస్థితులు తప్పు కావచ్చు, దానివల్ల మనము మన యొక్క పూర్తి సామర్థ్యం మేరకి ఇన్ని రోజులు పనిచేయకపోయాం. కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఏదైతే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామో ఈ తెలంగాణని మరి బంగారు తెలంగాణగా రూపొందించే ప్రణాళికలో భాగంగా ఇక్కడ విద్యుత్ ఉత్పాదనలో మనం స్వయం సమృద్ధి సాధించే దిశలో మరి కృషి చేస్తున్న సందర్భంగా మళ్ళీ మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి మీ శక్తి మేరకు పనిచేస్తూ మీకు ఇచ్చే లక్ష్యాలు ఛేదించుకుంటూ లాభాలు సాధిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాగా ప్రభావిత గ్రామాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేకే నగర్ సర్పంచులతో పాటు నాయకులు డైరెక్టర్ పీపీకి మెమోరాండం అందజేశారు. ఇదే కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘ నాయకులు రియాజ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఉత్పత్తిని సాధించే సత్తా ఉందని, వారికి సరిపడా పరికరాలను అందజేయాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందని ఆయన అన్నారు. తదనంతరం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ్రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో గాని కాంట్రాక్టీకరణలో విధులు నిర్వహించే కార్మికులు రక్షణ సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రావడం వల్ల కంపెనీకి కూడా ఒక మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది. దీంతో పాటుగా గౌరవ్ కంపెనీ వాళ్ళకి నా యూనియన్గా మా సూచన, తప్పకుండా సేఫ్టీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో OC2లో ఒక సెక్యూరిటీ సిబ్బంది చనిపోయినటువంటి చూసాం. OB డంపింగ్ అప్పుడు కూడా అనేక ప్రమాదాలు జరిగి ఫ్యాటల్ జరిగినటువంటి చూసాం. కాబట్టి చాలా జాగ్రత్తగా సూపర్వైజర్స్ని మా సేఫ్టీ డిపార్ట్మెంటు మా GM గారు సూచించినటువంటి వాటిని మీరు పాటించాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ కార్మికులు మీ క్యాంపు వాళ్ళ లేదంటే మా ప్రాంతం వాళ్ళ ఎవరైనా సరే వాళ్లకు రక్షణ విషయంలో కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లతో పాటుగా నివాసానికి అనుకూలమైనటువంటి ఏర్పాట్లతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చిన కంపెనీ మీద ఉన్నది. కార్మికులదే తప్పు ఉన్నది, బొగ్గు వస్తలేదు, ప్రొడక్షన్ వస్తలేదు. ఒకప్పుడు 70,000 క్యూబిక్ మీటర్ల OB మన కంపెనీ డంపర్లతో తీసిన దాఖలాలు మన OCPCలో ఉన్నది, మనం మర్చిపోకూడదు. తర్వాత పరిణామాలు ఏమైందంటే కార్పొరేట్ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనే ఈ ప్రాజెక్టు ముందుకు పోలేదు, ప్రొడక్షన్ రాలేదన్నది నగ్న సత్యం. మనం అందరం దీనికి ఒప్పుకోవాలి. ప్రతి మీటింగ్లో ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్స్ వస్తలేరు, ఓవర్ బర్డెన్ రిమూవల్ అయితే చేస్తేనే మనం బొగ్గు వస్తుంది, లేకపోతే బొగ్గు రాదు అని కంప్లీట్ ఓవర్ బర్డెన్ కాంట్రాక్ట్ మీద మనం డిపెండ్ కావడమే మనము కొద్దిగా బాధాకరంగా HMS యూనియన్కు కనబడ్డది. టెండర్స్ సెటిల్ చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. ఇదే టెండర్ ఈ బాయి ఒక 5 సంవత్సరాల కింద ఓపెన్ అయితే ఇవాళ ఎంత ప్రొడక్షన్ అంటే అంత ప్రొడక్షన్ వచ్చేది, కాస్ట్ కూడా తగ్గేది. 5 సంవత్సరాల కింద దీన్ని ఓపెన్ చేస్తే ఆనాడున్న రేటుకు టెండర్స్ వస్తే ఎంత కాస్ట్ ఉండేది. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత డీజిల్ రేట్ పెరిగింది, కాంట్రాక్ట్ టెండర్ రేట్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఇది కాస్ట్ పెరుగుతుంది, లేట్ అయినా కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. కార్యక్రమంలో ఎస్పోటు GM రామచంద్రం, AGM రాజేష్, PO రమేష్, రాజు, DGM వెంకటేశ్వరరావు, DYPM రాజేంద్ర కుమార్, కార్మిక సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, దశరథం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దొంగతనాల నివారణ కోసం పోలీసు శాఖ చేపడుతున్నటువంటి చర్యలకు వ్యాపారస్తులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కానీ DSP మల్లారెడ్డి, 1 టౌన్ CI వెంకటేశ్వర్ సూచించారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం వ్యాపారస్తులకు దొంగతనాల నివారణ చర్యల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ మల్లారెడ్డి, 1 టౌన్ సిఐ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వ్యాపారస్తులందరూ తమ వంతు బాధ్యతగా షాపు లోపల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, 10 షాపులకు ఒక సెక్యూరిటీ గార్డును నియమించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దొంగతనాల నివారణ కోసం పోలీస్ శాఖ పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పారు. దొంగతనాలు లేకుండా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే దొంగతనం జరిగే బదులు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, వాళ్ళకు పెద్ద ఒక 5,000 వాళ్ళ కోసం 5,000 ఖర్చు పెట్టుకోవడం పెద్ద కష్టమని నేను అనుకోను. దానికోసం ఏంటంటే జరగకుండా చూస్తే మనకు కొంత అంటే మాకు సేఫ్టీగా ఉంటాం, మీరు కూడా సేఫ్టీగా ఉంటారు. దానిలో భాగంగా ఏంటంటే ఒకటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గోల్డ్ షాప్ ఉంది, ఆయన రోజు ఒక 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. లేదా హార్డ్వేర్ షాప్ ఉంది అనుకోండి, రోజు ఒక 2-3 లక్షలు బిల్ అయింది అనుకోండి. అటువంటి వ్యక్తికి ఈ మనం ఒక 10,000 లేదా 5,000 ఖర్చు పెట్టి ఒక సీసీ కెమెరా మీకోసం పెట్టుకోవడం పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. అందరూ కూడా ఒప్పుకుంటారు కదా, దీనికి పెద్ద కష్టమే కాదు. ఎన్ని ఖర్చు పెడుతున్నాం మనం? చందా అడిగితే వినాయక చవితికి చందా అడిగితే ఒక 5,000 రాస్తున్నాం. లేదా ఇంకా ఏదో అంటే వినాయక చవితి కాదు, ఏదైనా ఒక చందా అడిగితే మనం ఎంతో ఇస్తున్నాం. అదేవిధంగా బర్త్డే అయితే ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటాం, ఫ్రెండ్స్ అందరికి మందు పార్టీ ఇస్తున్నాం. సో ఈ విధంగా ఎన్నో ఖర్చు అనేది ఎన్నో పెట్టుకుంటాం. కానీ ఈ సీసీ కెమెరా మీకోసం మీకోసం ఒక్కసారి ఒక 10,000 5,000 పెట్టి అరేంజ్ చేసుకొని ఖర్చు పెట్టి చేసుకుంటే ఒక అఫెండర్ వాడు ఎంట్రీ ఏంటంటే విత్ ఇన్ ఫ్యాక్షన్లో చేసుకొని పోవడానికి ఉండదు. కనీసం వాడు ఒక 2-3 గంటలను ఎక్సర్సైజ్ చేశాడు, ఎక్కడ ఆడుతుంది. ఈవెంతో నీకు చైన్ స్నాచర్స్ కూడా ఆ గల్లీలో ఏదో రకంగా ఒక 10-15 రోజులు తిరుగుతారు, ఏ గల్లీలో ఎక్కడికి వెళ్ళింది ఏం తెలియదు. తర్వాత వాడు అటెంప్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ పర్పస్ అయితే మేము ఇక్కడ ఎక్కువ పిలవడం జరిగింది. సరే మేము ఇక్కడ ఏదో ఒక బ్యానర్ పెట్టి చేయాలి కాబట్టి ఎవరిలో పెట్టిన వాళ్ళు ఎవరి కొరకు కాదు, మన అందరి కొరకు, మా కొరకు, మీ కొరకు. మీరు ఎవరు కూడా ఈ బ్యానర్ గురించి కానీ దాని గురించి కానీ అట్లాంటి వేరే ఆలోచన ఏం పెట్టుకోకండి. ఏదన్నా కూడా ఇక్కడ మేము పోలీసులు, మీరు వాళ్ళు ట్రై టు అండర్స్టాండ్. మీరు వంతకులు, మీ పోలీసులు, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యతలో ఒక భాగంగానే మేము వెళ్ళడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరు ఒక్కరు ఎవరు కాదు, మీరు బిజినెస్ మెన్, మేము పోలీసు. ఓకే, కాబట్టి మీరు చేయమన్న అభిప్రాయాలు అంటే చెప్పండి, నిర్మమాటం చెప్పండి. ఎట్లా చేస్తే బాగుంటుంది, సర్వేలెన్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ మాన్యువల్ సెక్యూరిటీ గురించి కూడా గతంలో నేను పిలిపించి నేను వచ్చిన కొత్తలో కూడా మాన్యువల్ సెక్యూరిటీ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. మాన్యువల్ సెక్యూరిటీ ఏ రకంగా మరి అసోసియేషన్ వైజ్ ఒక 1414 ప్రైవేట్ ఏజెన్సీ బాగా అయినాయి. దాన్ని కూడా మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యూజ్ ఆఫ్ చందులు, యూజ్ ఆఫ్ దుకాణాలు ఒక దిక్కే ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాన్ని బట్టే 2 రూపాయలు 3 రూపాయలు వాళ్ళు ఎటో పోతారు. అది అసలు సర్వేలెన్స్ అనేది కరెక్ట్ జరగట్లేదు. ఈ సీసీ కెమెరా ఇంకా డిజిటల్ కెమెరాలు ఉంటాయి. అసలు మా కాన్షియస్ తిరగాల్సిన అవసరం లేదు. 100 డేస్ బయట ఉంటుంది, కెమెరా చూసుకుంటుంటే ఎక్కడ చిన్న డౌట్ ఉంటే అక్కడికి తక్కువ ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు అశోక్రావు, రమణారెడ్డి, వీరస్వామి, రామస్వామి, శ్రీనివాస్, బాపుశెట్టి, సంపత్, తిరుపతి గౌడ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేటు విద్యా సంస్థల్లోని బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్లకు, క్లీనర్లకు కనీస వేతనాలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు యాజమాన్లను డిమాండ్ చేశారు. యాజమానుల వైఖరికి నిరసనగా డ్రైవర్లు, క్లీనర్లు సమ్మెకు శ్రీకారం చుట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డ్రైవర్లకు, క్లీనర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తాము సమ్మె నోటీస్ సమర్పించినా కూడా స్పందించకపోవడం సరైంది కాదని ఖండించారు. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత ఆగస్టులో యాజమాన్యాలకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యాలు ఏమాత్రం కూడా స్పందించకుండా దాదాపు చర్చల పేరుతోటి 3 నెలల కాలయాపన చేస్తూ మరి సాగదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో
డ్రైవర్లకు క్లీనర్లకు ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోవట్లేదని చెప్పి మరి ఈ రోజు నుంచి సమ్మెలో దిగడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి వెంటనే ఈ యొక్క వేతనాలు పెంచడానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి బస్సులు నడవటం లేదు, మీరు వేరే విధంగా అర్థం చేసుకోకుండా మాకు సహకరించాలని చెప్పి పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా కోరుతాం. కార్యక్రమంలో తోకల రమేష్, బి మహేందర్, తెహర్ బేగ్ కనకయ్య, ధర్మేందర్, శ్రీనివాస్ కుమార్, ఆంజనేయులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కళ్యాణనగర్లోని రాజస్థాన్ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 26న జరిగే గోదావరి మహాహారతి విజయవంతం కోసం నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మహాహారతి ప్రాధాన్యతను వివరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సింగరేణి ఇంటెక్వెల్ వద్ద జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ఫిల్టర్ బెడ్ సమీపాన ప్రతి కార్తీక మాసంలో నదీమ తల్లికి హారతులు ఇస్తున్నాం. ఇప్పటికీ ఇది 4వ సంవత్సరం. ఈసారి పెద్ద ఎత్తున అంటే రాజమండ్రిలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో ఆ తరహాలో కార్యక్రమం చేయడం కోసము సహాయత్తం అవుతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఆహ్వాన సమితి సభ్యులందరం కూడా రాజస్థానీ భవన్లో రాజస్థానీ మార్వాడీ మంచి సంబంధించినటువంటి ఒక మహిళా మాతృమూర్తులు అందరితో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ పెద్ద ఎత్తున ప్రతి గృహం నుంచి పిల్ల పాపలతో అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి వీళ్ళకి విజ్ఞప్తి చేయడం కోసం గాను ఈరోజు ఈ యొక్క మంచులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గోదావరి నదిని దేవతలాగా గోదావరి నదిలో దీపాలు వదలడం చాలా విశేషం, చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందమ్మా. అందుకని అందరూ కూడా అమ్మవారిని అనుకొని అమ్మవారి అంక 9 శివయ్య 2 అనుకొని 11 తుప్పలతోటి 11 దీపాలు గోదావరిలో వదలాలి. అట్లాగే సాయంత్రం 4 గంటకల్లా లలిత సహస్రనామ పారాయణం, విష్ణు పారాయణం ఉంటుంది. అందరూ లలితమ్మవారి పుస్తకాలు తెచ్చుకోండి. విష్ణు పారాయణం, లలిత పారాయణం కంపల్సరీ చేయాలి. మనం దసరా నవరాత్రి నుంచి కోటి పారాయణం చేస్తున్నాము. కార్తీక పౌర్ణమికి పూర్తి చేస్తున్నాం కాబట్టి తెల్లారి గోదావరి దగ్గర లలిత పారాయణం చేయటం, గంగాహారతి, దీపాలు వదలటం ఇదంతా చాలా విశేషమమ్మా. ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నలుమాస సత్యనారాయణ, పల్లెర్ల చంద్రమౌళి, గూడా మంజుల, కాశీ అన్నపూర్ణ, తణుకు మంజుల, సావిత్రి, మంజు, ఊర్మిళ, ఉమా, భాస్కర్ రెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో మార్వాడి మహిళలు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 10 గంటలకు రామగుండంలోని రాముని గుండాలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధానంలో సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి తెలిపారు. ఈ మేరకు కమిటీ నాయకులు కొయ్యడ రామన్నతో కలిసి మేడి తిరుపతి సిటీ న్యూస్తో మాట్లాడుతూ వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చమని, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన ఇతిహాస ప్రాముఖ్యత గల రాముని గుండాల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం నందు ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుచున్నవి. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త భారీ ఎత్తున చేస్తున్నాము కనుక పారిశ్రామిక ప్రాంత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత భక్తులకు సౌకర్యాలతో పాటుగా కొండపై వాహనాలు రావడానికి కూడా రాముని గుండాల పక్క వంటి రహదారి కలదు. అలాగే అందరికి కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది కనుక ఈ కార్తీక మాసంలో చాలా అత్యంత పవిత్రమైన ఈ మాసం ఇటు శివునికి కానీ అటు విష్ణువు కానీ ఈ రెండు కూడా చాలా ఇద్దరికి కూడా ఇష్టమైనది కనుక చాలా పవిత్రమైన ఈ మాసంలో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా సఫలీకృతం అవుతుంది. అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలను స్థానిక ఎండిహెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో నాగార్జున యువసేన జిల్లా ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుండెటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడుతూ కల్మషం లేని
ఈ చిన్న పిల్లల మధ్య ఈ వేడుక నిర్వహించడం సంతోషకరమని, పిల్లలు భగవంతుని స్వరూపాలని, ఇలాంటి పిల్లలకు స్వచ్ఛంద సంఘాలు, అభిమాన సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు అందరూ తోడుండాలని కోరుతూ నాగ చైతన్య అభిమానులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, రక్తదానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ ఆశ్రమానికి త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా అభిమానులు అందరూ సహాయంతో కృషి చేస్తామని తెలిపారు. అక్కినేని నాగ చైతన్య జన్మదిన వేడుకలు ఈరోజు ఈ చిన్నారుల మధ్య చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మిత్రుడు కాపే సతీష్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అనేది నా ఫ్యాన్స్ అందరినీ కూడా అభినందిస్తూ, ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు నాగార్జున ఫ్యాన్స్ ముందుండాలని చెప్పేసి వాటిని సూచిస్తూ, గతంలో నాగార్జున ఫ్యాన్స్కు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో నాగ చైతన్య పేరు మీద కూడా అలాంటి కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కార్యక్రమంలో బొమ్మక ప్రసాద్, రాదండి శ్రీనివాస్, నాగరాజు, హజ్ అశోక్, అబ్రహం, సతీష్, శరత్, ప్రశాంత్, సాగర్, అనిల్, రాజేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాడని రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం మండలం లింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 1,28,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వస్తువులను కల్పిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యను బోధిస్తున్నారన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం వసతి గృహాల్లో సన్నబియ్యంతో కూడిన అన్నం వడ్డిస్తూ నిరుపేద విద్యార్థులను చదువుకునేందుకు ప్రోత్సహిస్తుందని, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రామగుండంలోని మోడల్ స్కూల్ లింగాపురం ప్రాంతంలో ఉంది. ఆ స్కూల్లో పిల్లలకు మంచి సౌకర్యం, మంచి ఎడ్యుకేషన్ ఉంది. దానికి తోడు గర్ల్స్ స్టూడెంట్స్కు ఒక హాస్టల్ కట్టాలనే నిర్ణయంతో 100 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండేటట్టుగా ఒక హాస్టల్ నిర్మాణం జరిగింది. దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంట్లో ఇంటర్మీడియట్ 2 సెక్షన్స్, తర్వాత 10th వాళ్ళు దీంట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి కనుక వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఏమైనా సీట్లు మిగిలితే 9th క్లాస్ వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో భోజన సౌకర్యాలన్నీ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం నీళ్ళ సమస్య ఉంది. దానికి జెన్కో వాళ్ళు ఒక పాయింట్ దగ్గర వాటర్ ఇస్తారని వాళ్ళు కూడా మనం చాలాసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీ వాళ్ళు అక్కడ నుంచి ఒక లైన్ వేసి ఇక్కడికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాక బోర్వెల్ కూడా ఉంది. తర్వాత ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కనుక మంచినీటి సౌకర్యం కూడా బాగా ఉంటుంది. పిల్లలకు ఏ రకంగా ఇబ్బంది ఉండదు. పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి. దీని కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మరి శాంక్షన్ అయింది. అది కూడా కొద్ది రోజుల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అట్లాగే దీని దగ్గర ఇంకొక 1 కోటి రూపాయలతోటి ఒక స్టేడియం కూడా గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దాన్ని కూడా కొద్ది రూపాయల కన్స్ట్రక్షన్ చేస్తే ఈ ఏరియా అంతా కూడా ఒక సందడిగా మంచిగా డెవలప్మెంట్ అయ్యి ఉంది. ఈ రోడ్డు కూడా చాలా పెద్ద ఎత్తున 16 కోట్లతోటేమో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఒక 5-6 నెలల కాలంలో రోడ్డు కూడా పూర్తవుతుంటే ఈ స్కూల్కు అన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. పిల్లలందరూ బాగా చదువుకొని మంచి రికార్డు సాధించే విధంగా ఈ ప్రాంతానికి, ఈ పేరుకు, ఈ స్కూల్కి కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఆడెపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, లింగాపూర్ గ్రామ సర్పంచ్ అర్చనపల్లి మల్లేశ్వరి, శ్రీనివాస్, ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర కార్యదర్శి సోమార్పు అరుణ్ కుమార్, ధీటి బాలరాజు, ఎంపీటీసీ కొదురుపాక పవన్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దొంగ అన్నట్టుగా ఏఐటీసీ నాయకులు తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కార్మికులతో మీటింగులు పెడుతుందని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజరెడ్డి అన్నారు. ఐటింగ్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారి గుర్తింపు సంఘం హయాంలో బదిలీ వర్కర్స్, ఎలక్ట్రీషియన్ల పలు హక్కులు పోగొట్టింది ఏఐటీసీ సంఘమేనని, మరలా ఆ కార్మికులకు హితబోధ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడని సంఘం ఇప్పుడు ఏం సాధిస్తుందోనని పేర్కొన్నారు. అలాగే జేఏఎంఈటీ అండర్ 18 వారికి కూడా మైనింగ్లో అవకాశం కల్పించాలని అన్నారు. అనుకున్నట్లు ఈరోజు కార్మికుల ప్రేమ కురిపిస్తున్నటువంటి ఏఐటీసీని బదిలీ వర్కర్స్ విషయంలో అయితేంది, టెక్నీషియన్స్ విషయంలో అయితేంది అనేక
హక్కులను పోగొట్టి ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ సర్వీస్ విషయంలో అయితేంది, ఇంక్రిమెంట్ల విషయంలో అయితేంది అనేక ఇబ్బందులు పడ్డటువంటి టెక్నీషియన్ సోదరులు, అలాగే ఫిల్లింగ్ చేయలేక గతంలో ఫాస్ట్ ట్రాక్ పేరు మీద ఇంటర్మీడియట్ వాళ్ళను మన ఐటీఐ వాళ్ళని తీసుకొని వాళ్ళని జీవితాలనే ఇబ్బందుల పాలు చేసినటువంటి ఏఐటీసీ ఈరోజు బదిలీ వర్కర్లకు ట్రైనింగ్ పేరు మీద, టెక్నీషియన్లకు మీటింగ్ల పేరు మీద ఈరోజు వాళ్ళను మరోసారి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏఐటీసీ ఎత్తుగడలను కార్మిక వర్గం గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గతంలో ఏదైతే ఫస్ట్ కేటగిరీ నుంచి 4th కేటగిరీ ఉన్నటువంటి దాన్ని 2 సంవత్సరాలు చేసుకున్న దాన్ని తిరిగి పాత పద్ధతిలో తీసుకొస్తే ఈరోజు టెక్నీషియన్ సోదరులకు మేలు కలిగేటట్టు చేస్తే అలాంటి వాళ్ళకి ఈరోజు మీటింగులు పెట్టేటువంటి విధానం అయితేంది, ఈ బదిలీ ఫిల్లర్స్ కూడా పెట్టేటువంటిది కార్మికులను మరోసారి మోసం చేస్తుంది, ద్రోహం చేస్తుంది అనేటువంటి ఆ యొక్క వర్గాల వారు గ్రహించాల్సిందిగా. కార్యక్రమంలో ఐలు శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, సూర్యశ్యామ్, గోపి, రాజగోపాల్, సుధాకర్, సమ్మయ్య, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. రామగుండం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి అన్ని రకాలుగా ఆదుకుంటామని మండలంలోని మధ్యర్యాల మోడల్ కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఎంత చేసినా తక్కువేనని, మోడల్ కాలనీలో R&R ప్యాకేజీ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన యువతులకు ప్యాకేజీ వర్తింపజేస్తూ నష్టపరిహారం చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అందరికీ నష్టపరిహారం అందుతుందన్నారు. సభండ వర్ణాలు ఏకమై స్వరాష్ట్రం సాధించుకున్నామని, పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ప్రజాభిష్టం మేరకు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. మన మధ్యరాల గ్రామంలో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఇది 50 లక్షల ఖర్చుతో కూడిన పని. దాదాపు 50 ఫీట్ల నుంచి 100 ఫీట్ల సైజ్ తోటి హాలు, స్టేజు అన్ని సౌకర్యాలతో కూడిన ఒక మంచి అధునాతన కమ్యూనిటీ హాల్ మనం కట్టుకుంటున్నాం. ఇది గ్రామ అవసరాలకు అన్నిటికీ కూడా పనికొస్తుంది. మరి ముఖ్యంగా ఈడ మీరేమన్నా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా, ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, మరి గోదావరి కానీ అసలు పట్టణం లోపల కూడా ఇంతవరకు కమ్యూనిటీ హాల్ లేదు పబ్లిక్ది. కానీ ఇక్కడ R&R కాలనీస్ కనుక అన్ని కాలనీలకు మనం కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరుగుతుంది. గోదావరి కానీ పట్టణం లోపల ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్ చేస్తే చాలామంది సగం మంది రోడ్ల మీదనే రోడ్డు నాపి ఫంక్షన్ చేసుకున్నారు. మీరు అందరూ అక్కడికి వచ్చినప్పుడు చూస్తున్నారు. అట్లా కాకుండా మన ఒక గ్రామానికి ఒక మంచి కమ్యూనిటీ హాల్ మనకి ఈరోజు వచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపెళ్లి లతా రాజేష్, ఎంపీపీ ఆడిపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీటీసీ లగిశెట్టి సునీత తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ముస్కం శ్రీనివాస్, ఆముల శ్రీనివాస్, పొన్నం లతా సత్తయ్యగౌడ్, ఉప సర్పంచ్ ముఖ్యర రాజమౌళి, ఎంపీటీసీలు కొదురుపాక పవన్, తిగుట్ల రాజయ్య, మాజీ ఎంపీపీ దుర్గం లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు లాల్ నాయక్, ముఖ్యర మల్లయ్య, మల్లేష్, దేవేందర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు లక్ష్యాలతో పాటుగా నాణ్యత ప్రమాణాలు పెంచేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని RG2 GM విజయపాల్ రెడ్డి పేర్కొన్నారు. మారుతున్న పోటీతత్వంతో సింగరేణిని ముందు భాగంలో నిలిపేలా కార్మికులను కలుపుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలుపుతున్న GMతో మా ప్రతినిధి కనకయ్య ఫేస్ టు ఫేస్. సింగరేణి యాజమాన్యం నాణ్యత విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు RG2 GM విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. బొగ్గు విషయంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇది ప్రపంచ పోటీగా ఏర్పడడం జరిగింది. దీనిలో భాగంగా మన సింగరేణి తరఫున మీరు RG2 తరఫున నాణ్యత విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకందరికీ తెలుసు, ఈ రోజున మన దేశంలోనే కాక ప్రపంచంలో కూడా నాణ్యత గురించి ప్రతి ఇష్యూలో కూడా బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా మిగతా విషయాల నాణ్యత గురించి చాలా ప్రాధాన్యత ఉన్నది. మరి ఈ రోజున మన భారతదేశంలో ముఖ్యంగా సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతకైనా ఏర్పడింది. మార్కెట్ లోపల ఈ రోజున ఇంతకుముందు గతం లోపల మన మొనోపోలి ఉండేది బొగ్గు సప్లైలో.
15 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఎటువంటి బొగ్గు సప్లై చేసినా కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత వారి మీద ఉండేది కస్టమర్స్ మీద. కానీ ఈ రోజున మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడము చాలా సులభం అయిపోయింది. వారికి నాణ్యమైన బొగ్గు కూడా దొరకడము జరుగుతుంది. అయితే ఒక 10 years బ్యాక్ మనము ఈ ప్రైస్ కంట్రోల్ ఉండేది దేశం మీద, బొగ్గు ఉత్పత్తి మీద, బొగ్గు అమ్ముకోవడం మీద. మరి ఈ రోజున F and G గ్రేడ్లు మాత్రమే కంట్రోల్ ఉంది, గవర్నమెంట్ కంట్రోల్. మిగతా కూడా ABCD గ్రేడ్లు మనము ఓపెన్గా అమ్మాల్సిన అవసరం ఏర్పడదు. దాని మీద కంట్రోల్ లేదు. మనం ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, తక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మరి ఈ రోజున ఎప్పుడైతే ఇది డీరెగ్యులేషన్ అయిపోయిందో మరి అందరూ కూడా ప్రైవేటు సంస్థలు మరియు ఇతర దేశాల్లో మన దేశానికి బొగ్గు సప్లై చేయడంలో ముందుకొచ్చారు. మరి ఈ రోజున మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎన్నో రకాలైన బొగ్గు మనకు లభ్యమవుతున్నది. మరి ఈ కాంపిటీషన్లో తట్టుకోవాలంటే మనం వారికి ధీటుగా మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి బొగ్గును, మనం నాణ్యమైన బొగ్గును మన కస్టమర్కి సప్లై చేయాల్సిన అవసరం ఎంతకైనా ఏర్పడింది. మరి ఇప్పుడు ప్రధానంగా అంటే ఈ మధ్య కాలంలోనే మనకు నాణ్యత వారోత్సవాలు జరిగినాయి. దీంతో పాటు మీరు కార్మికుల ఎలాంటి సందేశాలు ఇచ్చారు, దాని మీద మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? దానిలో భాగంగా మన RG2లో బొగ్గు ఏ గ్రేడ్ వస్తుంది? ముఖ్యంగా RG2 ఏరియాలో మనము ఈ సంవత్సరము గత సంవత్సరం కూడా చాలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయడానికి ముఖ్యమైన చర్యలు ఏమిటంటే మన ఉత్పత్తి ముఖ్యంగా అంటే ఇంతకుముందు అండర్గ్రౌండ్ మైన్స్ను ఓపెన్ కాస్ట్గా కన్వర్ట్ చేసి అందులో డీప్లరింగ్ ఏరియా ఉంది, డెవలప్మెంట్ గ్యాలరీస్ ఉన్నాయి. కాబట్టి బొగ్గు నాణ్యత దెబ్బతినే అవకాశం ఎంతకైనా ఉన్నది. మరి అది అధిరోహించాలంటే ముఖ్యమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. ఒకటి, గ్యాలరీస్లో ఉన్న మైన్స్ లోపల ముందుగా గ్యాలరీస్లో పడ్డటువంటి ఓబీని లేకుంటే ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటే వాటిని క్లీన్ చేసిన తర్వాత డ్రిల్లింగ్ చేయడం అనేది వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు పాటిస్తున్నారు డ్రిల్లింగ్ చేసే ముందు. అదిను కాక మరి ఎత్తేటప్పుడు కూడా ఒకసారి గ్యాలరీస్ కాకుండా డీప్లింగ్ ఏరియాలో అప్పుడప్పుడు కంటామినేషన్ అవకాశం ఉంటుంది. రేలు ముక్కలు కానీ లేకుంటే మట్టి ఉండే అవకాశం ఉంది. వాటిని కూడా మనం తీసుకొచ్చి యార్డ్లలో సెపరేట్గా పోసి వేరే షావలు పెట్టేసి వాటిని సెపరేట్గా వాటిని సెగ్రిగేట్ చేసి మరి కోల్ను దాన్ని బండలను సెగ్రిగేట్ చేసి కూడా మేము ఈరోజు చేస్తున్నాం. ఆ రకంగా షావల్ ఆపరేటర్స్, డ్రిల్ ఆపరేటర్స్, డోర్ ఆపరేటర్స్ కూడా మేము అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి ఫేస్లో వెళ్ళి చెప్పడం కూడా జరుగుతున్నది. వారు ఆ సూచనలు పాటించి ఈ రోజున మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఫేస్ వర్కర్ నుంచి మొదలుకొని CSF డిస్పాచ్ వరకు కూడా అందరూ కూడా అధికారులు, ఎంప్లాయీస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడం మూలంగా మనం ఈరోజు నాణ్యమైన బొగ్గును ఈరోజు సరఫరా చేయగలుగుతున్నాము. ముఖ్యంగా RG2 ఏరియాలో మనము G11 GDK 6CH నుంచి G11 గ్రేడ్ను మనం సరఫరా చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా మనము దాదాపుగా 27 లక్షల టన్నుల బొగ్గును మనం సరఫరా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5.5 లక్షల టన్నులు ఎక్కువ డిస్పాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదిను కాక ఎందుకంటే ఏ మైన్లో కూడా ఒకే సీమ్ నుంచి ఒక రకమైన బొగ్గు ఉంటుంది కాబట్టి అన్ని సీమ్లో బొగ్గు కలిపి ఒక గ్రేడ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా సూపర్వైజర్స్కి, ఆఫీసర్స్కి, అక్కడ పనిచేసే షావల్ ఆపరేటర్స్కి అందరికీ కూడా బ్లాస్టింగ్ చేసే వారికి కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు RG2లో అంటే మనకు 2 బాధ్యతలు ఉన్నాయి సార్. ఇప్పుడు అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా టైం దగ్గర పడుతుంది. దానిలో భాగంగానే నాణ్యత పైన కూడా ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రెండింటినీ మీరు రాబోయే కాలానికి పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందండి. మా ఎంప్లాయీస్ కూడా చాలా పాజిటివ్గా ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. వారు బొగ్గు ఉత్పత్తి మనకి ఈ సంవత్సరం 56 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మనం చేయాల్సిన అవసరం ఉంది RG2 ఏరియా నుంచి. అది కాక 56 లక్షలకు ఇంకో మన స్టాక్ కూడా ఉంది కాబట్టి ఇంకో 2 లక్షలు ఎక్కువ యాడ్ చేసి ఈ సంవత్సరం 58 లక్షల టన్నులు బొగ్గును మనం సరఫరా చేయడానికి కూడా డిస్పాచ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా మనం పాజిటివ్గా వెళ్తున్నాం. పర్సంటేజ్ కూడా ఈరోజు 100% మనకు కేటాయించిన టార్గెట్ కంటూ మనం ఉత్పత్తి చేయడమే కాకుండా మనం డిస్పాచ్ చేయడం కూడా జరుగుతున్నది. నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. RG2కు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంతో పాటు నాణ్యతపైన ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలోనే సాధించగలుగుతామని RG2 GM విజయపాల్ రెడ్డి గారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జానీతో కనకయ్య, ఎడిటింగ్ లైన్ కాలనీ, సిటీ న్యూస్. శ్రీ అయ్యప్ప స్వామి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఎడిటింగ్ లైన్ కాలనీలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని డైరెక్టర్ PP మనోహర్ రావు, RG1 2 GM రమణమూర్తి, విజయపాల్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, చండీ హోమం, విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వాముల
మూల విరాట్లకు ఫలపంచామృతాభిషేకం, ఫలరసాభిషేకం, పుణ్యహావచనం, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యసాయి ఆలయంలో సత్యసాయిబాబా జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొంపికుంటలో నివాసం ఉంటున్న లక్ష్మికి కొట్టు మిషన్ను అందజేశారు. అదేవిధంగా వృద్ధులకి అమృత కలశాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.